అమరావతి నిర్మాణ పనుల్లో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతిలో సీఆర్డీఏ నుంచి 21 పనులు, ఏడీసీ నుంచి 64 పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి 3 ముక్కలాట ఆడిందని, దీంతో అడవిలా పెరిగిన అమరావతిలో చెట్లు తొలగించేందుకు 30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జిల బంగ్లాలు, అధికారులు, ఉద్యోగుల నివాసాలు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మార్చి 31 నాటికి 3,500 ప్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2019కి ముందు పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు పరిశీలిస్తామన్నారు. బిల్డింగ్స్ గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. అందువల్ల వాటి యొక్క స్ట్రెంత్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి దాన్ని స్టడీ చేయమన్నాం. వాళ్ళు స్టడీ చేయడానికి దాదాపు 3-4 నెలలు యాక్చువల్గా సమయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా మళ్ళా సెకండ్ టైం కూడా స్టడీ చేస్తామని మళ్ళా వాళ్ళు కొంత టైం అడిగారు. సెకండ్ టైం అంటే దానిలంతా వాటర్ ఉండిపోయింది అధ్యక్ష. కింద ఈ అసెంబ్లీ, హైకోర్టు ఏదైతే ఆల్రెడీ తవ్వి కొంత ఫౌండేషన్ వేసినారు, ఆ వాటర్ ఉన్నప్పుడు చెక్ చేశారు. మళ్ళీ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా ఉంటే దానికి ఇదంతా కూడా 8 నెలలు సమయం పట్టింది అధ్యక్ష. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పెరగటం జరిగింది. కాంట్రాక్ట్కి అలాట్ చేశాం. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధ్యక్ష. అయితే గత 2-3 నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే, వర్షాలు రావటం వల్ల వర్క్కి ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మంత్ ఎండింగ్కి వర్షాలు పూర్తిగా పోతాయని అనుకుంటున్నా. దాదాపు 10,000 మంది పైగా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అది మాత్రం మార్చి 31కి అవి 4,000 అపార్ట్మెంట్స్, 4,000 హౌస్ అధ్యక్ష. 4,000లో 3,500 మార్చి 31కి పూర్తవుతాయి అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది. మిగతా అన్ని షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష. అయితే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది నేషనల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్లో నామ్స్ యాక్చువల్గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష. ఆ విధంగా కాంట్రాక్టర్స్ ఇవ్వటం జరిగింది. అయితే సబ్ కాంట్రాక్ట్ అన్నారు. ఆల్రెడీ చాలా మంది వాళ్ళని కాంట్రాక్టర్ని అడిగి సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఎవరైనా వస్తే మేము కూడా చెప్తాం. అది అఫిషియల్గా మనం ఏమి డిక్టేట్ చేయలేము. అది యాక్చువల్గా సబ్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి అది చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏంటంటే ఇక్కడ మనకు వరల్డ్ బ్యాంకు, ఏడీసీ ఒక 1,500 కోట్లు ఇచ్చారు. అట్కో వచ్చి 1,100 కోట్లు ఇచ్చింది. అందువల్ల అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తే బిల్ పెడితే ఇక్కడ 1 వీక్ లోపల ఇస్తున్నాం అధ్యక్ష. అది వాస్తవమే విష్ణుకుమార్ రాజు అడిగినట్టుగా. టిట్కోలో కూడా ఆ యొక్క ఏదైతే 4,500 కోట్లకి యాక్చువల్గా ప్లాన్ చేసామో అది వస్తే వాళ్ళకు కూడా 1 వీక్ లోపల ఇస్తామని, ఏదైతే ఇవ్వాలో అమౌంట్ ఇచ్చేసి దాదాపు సుమారు 3,500 కోట్లు ఇవ్వాలి, అది ఇచ్చేసేసి మిగతాది కూడా వీక్లీ వన్స్ ఇస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు కూడా యాక్చువల్గా వాస్తవాలు చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా అప్పుడు శంకుస్థాపన జరిగింది. మళ్ళా ఇప్పుడు వర్క్స్ కూడా యాక్చువల్గా మళ్ళా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి యాక్చువల్గా శంకుస్థాపన చేయించాం. మళ్ళా ఇనాగరేషన్ కూడా వారి దగ్గరే చేయించాలా, 2028లో అప్పుడు పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు వర్క్ జరుగుతుంది అధ్యక్ష.